హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి. ఈరోజు గార్డెనింగ్ టిప్స్, తర్వాత మిద్దె తోట ఎలా ఉందో చూడండి. హార్వెస్టింగ్ ఉంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మంచి హార్వెస్ట్ అండి, చాలా బాగుంటుంది. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఆకుకూరలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, అన్ని కట్ చేసుకున్నాం. వంకాయలు అయితే కట్ చేస్తున్నాయి ఇప్పుడు నేను. పూత కూడా మంచిగా వచ్చిందండి. ఇదిగో ఇంకొకటి ఉంది, ఇది పెద్దగా అవుతుంది, ఉంచేద్దాం. ఇక్కడ చూడండి, ఇగో బీరకాయలు అయితే మంచిగా పడినాయి. ఇగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇగో ఇక్కడ, ఇగో ఇక్కడ ఒకటి. ఒక్క 2 days మంకీస్ రాకుంటే మనకు హార్వెస్ట్ లో బీరకాయలు కూడా కనబడతాయండి. పాలకూర కూడా కట్ చేసుకుందాం మనం. మంచిగా వచ్చింది చూడండి, ఇంత పెద్ద ఆకులతో వచ్చిందో. ఆకులు మాత్రమే కట్ చేసుకుందాం. పప్పులోకి అయితే మంచిగా సరిపోతుంది. నేను వీటితో ఎలాంటి వంటలు చేస్తున్నా అనేది ఒకసారి వంటల ఛానల్ చూడండి. హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ అండి. సింపుల్ రెసిపీస్ అన్ని, బాగా కష్టపడకుండా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా ఉండేటువంటి రెసిపీస్ ఎక్కువ పెడుతున్నా అండి. ఆకులు కట్ చేసినాం అనుకోండి, మళ్ళీ మంచిగా ఈ చిన్న ఆకులన్నీ మళ్ళీ పెరుగుతాయి. మనకు ఇట్లా కొన్ని ఒక 10 మొక్కలు ఉన్నాయంటే చక్కగా పప్పులోకి సరిపోతాయి. లేదు పాలకూర సపరేట్గా మనం వండుకోవాలనుకుంటే మాత్రం ఒక 2 కుండీలలో వేసుకోవాలి. ఈ సీడ్సే వేయాలని ఏం లేదండి. మార్కెట్ నుండి మనము పాలకూర తెచ్చిన తర్వాత ఆ వేర్లు నాటుకున్నా కూడా చక్కగా వస్తుంది. పైన ఆకులు కట్ చేసుకొని ఒక వేర్లు ఉంచేసి దానిపైన ఒక 2 ఇంచుల వరకు ఆకులు కట్ చేయాలండి. ఇట్లా పైన ఆకులు కట్ చేసి అవి నాటుకుంటే చక్కగా వస్తుంది. అట్లా కూడా ట్రై చేయొచ్చండి. మంచి హెల్దీగా ఉన్న పాలకూర చూసి తెచ్చుకోవాలి మనం మార్కెట్ నుండి తెచ్చేటప్పుడు. ఇవి మనకు విత్తనాలు వేసి పెరిగేసరికి టైం పడుతుంది. అదైతే తొందరగా మనకు హార్వెస్ట్ స్టార్ట్ అవుతుందండి. అట్లా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టైం లేదు, సీడ్స్ దొరకట్లేదు అనుకున్న వాళ్ళు అలా వేసుకొని చూడండి. చక్కగా ఆకుకూరలు అయితే మంచిగా వస్తున్నాయి. వారానికి సరిపడా ఆకుకూరలు, కూరగాయలు ఇప్పుడైతే మార్కెట్ వెళ్ళాల్సిన పని ఉండట్లేదండి, అంత చక్కగా వస్తున్నాయి. ఇట్లా మనం తెంపిన తర్వాత మళ్ళీ ఎరువులు ఇచ్చినాం అనుకోండి, గ్రోత్ బాగుంటుందండి. పెస్ట్ మాత్రం పురుగు రాకముందే మనం పురుగు కంట్రోల్ చేసుకోవాలి. ఈ చలికాలం కొంచెము ఈ నల్లపేను అనేది కొంచెం ఇబ్బంది పెడుతుందండి. చూడండి ఎంత ఎంత పెద్దగా ఉందో ఒక్కొక్క ఆకు. ముదిరిన తెంపుతూ ఉంటే మళ్ళీ లేత ఆకులు వచ్చేస్తాయండి, పెరుగుతాయి. మన తోటనైతే మంచిగా కోలుకుందండి. మళ్ళీ మధ్యలో కొన్ని రోజులు బాగా ఇబ్బంది పెట్టింది. ఓకే, పాలకూర అయిపోయింది. చుక్కకూర ఉందండి, చుక్కకూర కూడా కట్ చేసుకుందాం. ఈ చిన్న ఆకులన్నీ ఉంచేసిన నేను. ఇదిగో ఇక్కడ చూడండి చుక్కకూర. ఈ టమాటా ముక్కలు కూడా మంచిగా ఎదిగినాయండి. ఈ సైడ్ కనేద్దాం ఇది టమాటాని. ఇదిగోండి చుక్కకూర ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది పాలకూరల్ని ఒక సైడ్కి పెట్టేద్దాం. ఇందులో వంకాయలు ఉన్నాయి, ఈ పెద్ద బుట్టలో వంకాయలు. ఇది ఒక దిక్కు చుక్కకూర, ఒక దిక్కు
పాలకూర ఈరోజు స్కిప్ చేయకండి, మన కొత్తిమీర కూడా హార్వెస్ట్ ఉంది. కొత్తిమీర అయితే ఇక ఎంత బాగా వస్తుందో నాకే ఆశ్చర్యం వేస్తుంది, అంత బాగా వస్తుంది. ఈ చుక్క కూర అయితే మొన్న కట్ చేసింది అయిపోనే లేదు, మళ్ళీ వచ్చేసిందండి. ఇక్కడ కూడా ఉంది, చూద్దాం. ఈ వంకాయ ఈ కొమ్మకి ఏమైందో అండి, ఇదిగో ఒక కొమ్మ ఎండిపోయింది, ఒకటి బాగానే ఉంది. కాయలతో పాటు ఎండిందండి. ఇగో చూడండి, కాయల్లోనే మొత్తం వాడిపోయినట్టుగా అయ్యింది. ఒక్కొక్కసారి ఇట్లా అవుతుంది, ఏం చేయలేం. మనము నిలబట్టినప్పుడు బాగానే ఉంటుంది, తెల్లవారేసరికి ఇట్లా తయారవుతుందండి. ఇలా ఇగో ఇక్కడ చూడండి, కొమ్మ లోపల పురుగు వచ్చినట్టుంది. ఇది ఇంగువ వేస్తే లోపల ఉండే పురుగు, తర్వాత కాయలకు వచ్చే పుచ్చు అంతా చనిపోతుందండి. ఇంగువ వేయాల్సిన టైము వచ్చింది మనకు. మొక్కలకి ఇంగువ వేయాలి. మంచి ఇట్లా గుత్తులు వచ్చింది వంకాయనైతే. బెండకాయలు కూడా ఉన్నాయి, ఇగో చెర్రీ టమాటా. ఇది చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి. మొన్న ఆంటీ తోటకూర మిస్ అవుతున్నాం అన్నారు కదా, ఇక ఈరోజు మనకు తోటకూర చూడండి ఎట్లుందో. తోటకూర కూడా కట్ చేసుకుందాం ఈరోజు మనం. ఇదిగోండి చిక్కుడుకాయలు. కొంచెం పెయిన్, ఇగో నల్ల పెయిన్ అండి, ఇది కంట్రోల్ చేయాలి. మనం ఎంత స్ప్రే చేసినా కూడా ఏదో రకంగా వస్తూనే ఉంటుంది. ఇది చూడండి, తోటకూర మిస్ అయిన ఆంటీ అన్నారు కదా, ఇగో తోటకూర. ఈరోజు తోటకూర కూడా ఉంది మన హార్వెస్ట్. అసలు లేత ఉన్నప్పుడు వండితే ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పరాదు. పాలకూరనా తోటకూరనా అని డౌట్ వచ్చింది నిన్ననైతే, అంత బాగుందండి. ఈ చుక్క కూర పైన ఇట్లా అడ్డంగా పెడదాం తోటకూరని. నేను అసలు 2 బుట్టలు చిన్నవి తీసుకొని వచ్చిన, గంప తెచ్చేది ఉండే అసలు నేను. ఈ పెయిన్ తోటి ఇది సమస్య అండి. ఇదిగో బెండకాయ ఎంత పెద్దగా అయింది చూడండి. ఇక్కడ కూడా బెండకాయలు ఉన్నాయి. ఎంత బలంగా వచ్చింది చూసిండ్రా బెండకాయలు. పుదీనా చూడండి, మొన్ననే కట్ చేసుకున్నాం మనం. మళ్ళీ పుష్కలమైన పుదీనా, ఒకరోజు పచ్చి చేసుకోవాలి, అంత పుదీనా వచ్చిందండి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది బెండకాయ మంచిగా వస్తున్నాయండి. ఇగో లేత ఉంది చూడండి. బెండకాయలు ఎట్లా చూస్తారు ఇప్పుడు నేను కట్ చేసినట్టే కదా అండి,
మీరు లేత ఉందా ముదిరిందా అని చూసేది ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఈ పైన చిగురు ఇట్లా విరిచేసి చూస్తా అండి. ఇట్లా ఇట్లా విరిచేసి చూస్తా. మీరు కూడా అట్లనే చెక్ చేస్తారా చెప్పండి. ఇదిగో చూడండి మన కొత్తిమీర ఎంత బాగా వచ్చిందో. కట్ చేసుకుందాం కొంచెం. ఇట్లా ఇక చూడండి ఒక 2-3 ఇంచెస్ వదిలేస్తే మళ్ళీ మంచిగా పెరుగుతుందండి. ఇదైతే హైబ్రిడ్ సీడ్ వేసుకోవడము సూపర్ అంట. నా విషయంలో అయితే అసలు ఎంత బాగా వస్తుందో చెప్పరాదు. ఇక ఊరికూరికే మనము విత్తనాలు నాటాల్సిన పని లేదు. ఇక చక్కగా ఇట్లా కట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెష్ కొత్తిమీర ఎంత బాగుంది కదా. ఈ తోటకూర తీసేస్తే ఇలా నుండి ఇది మళ్ళీ ఒక రోజు హార్వెస్ట్ చేసుకుందాం సరిపోతుంది. ఇప్పుడు నాకు ఎంత ఫ్రెష్ ఉంది కదండి. వాసన అయితే భలే వస్తుంది. సూపర్ ఉంది. నాకైతే భలే హ్యాపీగా ఉందండి ఇది కట్ చేస్తుంటే. ఇందులో తోటకూర ఉంది, కట్ చేసుకుందాం. ఈ చిన్నగా ఉన్నప్పుడు కట్ చేసినాం అనుకోండి మళ్ళీ మొక్కలు గుబురుగా అవుతాయి. ఇక్కడ తోటకూర అండి. ఒక్కరోజు కట్ చేస్తే వారం రోజులు మంచిగా పుష్కలంగా సరిపోతున్నాయండి. ఆకుకూరలు కూరగాయలు మంచిగా సరిపోతున్నాయి, ఇంకా మిగులుతున్నాయి. అంత బాగా వస్తుంది ఇప్పుడైతే మన తోటల హార్వెస్ట్. ఇక్కడ ఒక టమాటా ఉంది, కొంచెం లైట్ గా కలర్ వచ్చింది. ఇది ఇక్కడ తోటకూర చూడండి లేతది. ఇది ఇది చూపి. అయ్యో వంకాయ చెట్టు చూడండి. నేను వాటిని నెట్టేస్తున్నా. తోటకూర సంతోషంలో చెట్టును వంచేసిన. ఈ చెట్టు అయితే ఎంత బాగా వచ్చింది చూడండి, అన్ని కాయలే. చెట్టు ఇరిగిపోయిందండి. నేను చేసిన పని చూసిందా. అసలు ఈడ పుచ్చు పట్టిందండి. ఇదిగో ఈడ పుచ్చు పట్టిందండి, కనబడట్లేదు. కనబడకుండా పుచ్చు. ఇదిగో ట్రై చేస్తాను. ఇదైతే కొంచెం అంటుంది, మరి మొక్క ఆగుతుందా లేదా చూడాలి. ఒక కర్ర పెడదాం. నేను చేసిన డమాల్ పని చూసిందా, డిమాల్ పని చేసేసిన. ఇట్లా కట్టి చూస్తా, మన లక్ ఏం చేయలేం. కొంచెం మంట అయితే ఉందండి. అసలు అనుకోలే
ఇట్లా అవుతుందండి. ఇటువైపు అతుక్కొని ఉంది, అటువైపు ఏమో ఇరిగిపోయిందండి. అసలు ఇరగడం అంటే పుచ్చు చూడండి, ఇదిగో ఇది దీని లోపల పురుగు ఉందండి. ఇదిగో కనబడుతుందా మీకు? ఇది కదులుతుంది చూడండి. ఇది తీద్దాం దాన్ని. ఇది ఇది తెల్లటి వేరు పురుగు అండి. ఇది ఇది చేసింది మన చెట్టు పని. దీనికి ఇంగువ వేస్తాను నేను. ఇలాంటి పురుగులన్నీ పోతాయండి. ఇంగువ నీళ్ళల్లో నానబెట్టి, పాలింగువ అని దొరుకుతుంది తెల్లటిది, అది నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్లు మొదట్లో వేస్తే మొత్తం ఇలాంటి పురుగులన్నీ పోతాయండి. చూద్దాం ఇక మన లక్ ఉంటే ఈ మొక్కు ఉన్నట్టు, ఎందుకంటే ఆ పురుగును కూడా తీసేసినాం కదా. చూద్దాం, మన చేయి కడుక్కొని హార్వెస్ట్ చేద్దాం మళ్ళీ. చెర్రీ టమాటా అండి. ఈ టమాటా గురించి మీరు చెప్పారు, కాశీ టమాటా ఎరువు మంచిగా వేయండి మేడం, చాలా పెద్దగా అవుతుంది జ్యోత్స్న గారు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకంటే నేను సీడ్స్ తెప్పియాలే కాబట్టి ఇదేం టమాటా అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. మీరు చెప్పినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఒక వంకాయ ఉంది, కట్ చేస్తున్నాను. మిర్చి తెంపుకుందామండి. కొంచెం మిర్చి తగ్గినాయి మనకు, మొన్నటి వరకు చాలా వచ్చినాయి, ఇప్పుడు కొంచెం తగ్గినాయండి. ఎరువు వేయాలి మళ్ళీ. ఇక్కడ బెండకాయలు ఉన్నాయి, కట్ చేస్తా. ఇక్కడ ఒక మిరపకాయ పండిందండి. ఇది బజ్జి మిర్చి, షేప్ అవుట్ అయిపోయింది, వింత వింత షేపులలో వచ్చింది. ఇక్కడ మిరపకాయలు మనం ఎప్పటికప్పుడు తెంపుతున్నాం కాబట్టి ఒకేసారి ఎక్కువ వెళ్ళట్లేదు. నేను అవసరాన్ని బట్టి వచ్చి తెంపుకొని పోతున్నా అండి. ఇక్కడ టమాటాలు చూడండి ఎంత పెద్దగా అయినాయో, ఇప్పుడిప్పుడే కలర్ స్టార్ట్ అవుతుంది. పచ్చడి బాగుంటుందండి. ఇక్కడ తోటకూర ఉంది, కట్ చేసుకుందాం. ఈ సీజన్ లా ముద్రకుండా లేతది కట్ చేసుకోవాలి. ఇట్లా పెయిన్ సమస్య ఉంటదండి. ఇప్పుడు నేను ఇవాళ ఈవినింగ్ అన్నా రేపన్నా ఫస్ట్ ఇంగువ రసం వేస్తా అండి. ఇక్కడ చూసిండ్రు ఇగో గుత్తులుగా వచ్చినాయి టమాటా. చూడండి, ఇది ఈరోజు హార్వెస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం మర్చిపోద్దండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.